హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. అందమైన ప్రేమ కథ తర్వాయి సంచికలోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ అంతా వినండి. నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని. ప్లీజ్, థ్యాంక్ యూ. అండ్ ఇంకిప్పుడు కథలోకి వెళ్ళిపోదాము. కళ్యాణి మనసులో గాలం వేసి తిప్పినట్టుగా ఉంది. ఉదయం నుంచి తను ఎంత ఆనందంగా ఉంది. కిందకు చూస్తూ ఆ చిత్రాలైనట్టు నిలబడిపోయిన కళ్యాణి కళ్ళెత్తి ఒకసారి గదివైపు చూసింది. మూసుకుని ఉన్న తలుపుల చుట్టూ బంధించబడి ఉన్న ఆ గది కనిపించట్లేదు కళ్యాణికి. ప్రకాశం చుట్టూ భయంకరమైన గతం కోటగోడ దుర్భేద్యంగా ఎత్తుగా ఉంది. ఆ కోటగోడ తలుపులు మూసుకుని అతను ఒంటరిగా లోపల కూర్చున్నాడు. కళ్యాణికి ఎలాగైనా సరే ఆ తలుపులు పగలగొట్టాలని, గోడను విరగ్గొట్టి లోపలికి వెళ్ళాలని ఆవేశం వచ్చింది. ఒక్కసారిగా అవన్నీ ఛేదించుకుని లోపలికి వెళ్ళి ఒంటరిగా దుఃఖంతో ఉన్న అతన్ని హృదయానికి హత్తుకొని తల నిమిరాలి, పసిపిల్లాన్ని బుజ్జగించినట్లు బుజ్జగించాలి అని అనిపించింది. కానీ మళ్ళీ ఒక్కసారిగా చల్లబడిపోయింది. తనకే మాటలు వచ్చుంటే, తనని భగవంతుడిలా అన్యాయం చేయకుండా ఉన్నట్టయితే అతనితో వాదించో, దెబ్బలాడో, లాలించో, బెదిరించో, ఎలాగో అలాగా నీడలా వెన్నంటూ ఉంటూ అతను కోరుకున్న మార్గానికి తీసుకురాగలిగేది. ఏం చేయలేదు. ఏం చేయడానికి తనకి శక్తి లేదు. తనలో అసలు ఇంత భావ సంకర్షణ ఉందన్న సంగతే అతనికి తెలియదు. తెలిసే క్షణం రానే రాదు. కళ్యాణి నిస్సత్తువతో హఠాత్తుగా ప్రవాహంలో ముంచుకొచ్చేస్తున్న నీరసంతో కాళ్ళు ఈడ్చుకుంటూ తన గదిలోకి వచ్చేసింది. తర్వాత 4-5 రోజుల వరకు ప్రకాశం కళ్యాణి వైపు కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. పిల్లలతో కూడా ఆటపాటలు మానేశాడు. కళ్యాణి కూడా సరిగ్గా అతని మనసులో భావం గమనించిన దానిలాగా అతను ఇటు వస్తుంటే అటు తప్పుకునేది. ఈ విషయం 2 రోజులు గడిచిన తర్వాత కానీ అతను గ్రహించలేదు. అప్సరా హోటల్లో శరవేగంతో తయారవుతోంది. ప్రకాశ్ అజమాయిషీలో చాలా పెద్ద హోటల్ తయారవుతోందని, అది చాలా అందంగా ఉందని ఆ వీధిలో ఒకరిద్దరు చూసి వచ్చి చెప్పడంతో ఆ మాట ఆ నోట ఈ నోట పాకి కళ్యాణి వరకు వచ్చింది. హోటల్ కట్టించే విషయంలో క్షణం విశ్రాంతి లేకుండా అతను ఎంతో శ్రమ పడుతున్నాడు. బయట పనివారంతో అలసి ఇంటికి వచ్చిన మగవారికి ఇంట్లో ఆనందం లేకపోతే ఆ శ్రమ రెట్టింపై కుంగిపోతారని, నిరాశ నిస్పృహలు వారిని ఆవరించుకుంటాయని కళ్యాణికి తెలుసు. కానీ ఎలా? అతను సాధ్యమైనంత వరకు ఇంటికి రాకుండా బయటే గడపడానికి ప్రయత్నిస్తున్నాడాయే. దానికి కారణం తనేనని గుర్తుకు వచ్చేసరికి కళ్యాణి హృదయం అలవి కాని బాధతో వెలుగులాడుతోంది. కళ్యాణి కోపం అంతా అత్తగారి మీదకి మళ్ళింది. ఇద్దరి మధ్య వారధిలో ఉండే ఆవిడ ఇక్కడే ఉన్నట్టయితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడేవే కాదు. వయసులో ఉన్న వాళ్ళకి ఏకాంతం ఎంత ప్రమాదమో కళ్యాణికి ఇప్పుడు స్వయంగా తెలిసి వచ్చింది. ఏం చేస్తుంది తనేం చేయగలదు? ప్రకాశం పెదవి కదిపి స్పష్టంగా నువ్వు ఇలా నడుచుకోమని చెప్తే అక్షరాల అలా నడవడానికి అలా ఉండడానికి తను సిద్ధంగానే ఉంది. కానీ అతని దర్శనమే కరువైపోయింది, మాటే బంగారం అయిపోయింది. అతనికి శాంతి, ఆనందం ఇవ్వాలని ఎంతగానో ఆరాటపడుతున్న కళ్యాణి హృదయం ఇలాంటి ఆలోచనలతో అల్లకల్లోలమైన సముద్రంలా తయారైంది. ఆ వీధిలో ఉన్న స్నేహితులంతా లేత మనసుల సినిమా చూసి వచ్చారట. చాలా బాగుందని అంతా చెబుతున్నారు. నాన్న, నేను వెడతాను అంటూ ఆ రోజు ఉదయం పాప మారం చేసింది. వెళ్ళు, డబ్బు ఇస్తాను అన్నాడు ప్రకాశం. వాళ్ళంతా వాళ్ళ అమ్మా నాన్నలతో చూశారు. నన్ను తీసుకెళ్ళు. రేపు నేను కూడా మా నాన్నతో చూశానని చెప్తానంది పాప గునుస్తూ. ప్రకాశంకి పాప చిన్నారి మనసులో ఉన్న అసలు ఆరాట అర్థమైంది. నేను కూడా వస్తానంటూ చింటూ గంతులేశాడు. సరే, సాయంత్రం త్వరగా వస్తాను. నువ్వు తమ్ముడు బట్టలు వేసుకుని రెడీగా ఉండండి అని చెప్పి ప్రకాశం వెళ్ళిపోయాడు. సాయంత్రం అతను వచ్చేసరికి పిల్లలిద్దరూ అప్పటికి గంట క్రితమే రెడీ అయిపోయి తండ్రి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కళ్యాణి కావ్య చేత కాఫీ పంపించింది. మామూలుగా అయితే తనే స్వయంగా తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళేది. కానీ ఈ 4-5 రోజుల నుంచి పాప చేత పంపిస్తోంది. పాప అడుగు ఎంత జాగ్రత్తగా తెస్తున్నా కప్పులో కాఫీ ఇచ్చింది. గౌను నిండా పడింది. మీ పిన్ని ఏం చేస్తుంది? కాఫీ కూడా తీసుకొచ్చి ఇచ్చే తీరుబడి లేకుండా ఉందా? ప్రకాశం కావాలనే కఠినంగా అన్నాడు. ఆ మాటలు అతను ఎవరిని ఉద్దేశించి అన్నాడో, ఆ వ్యక్తి చెవులను తాకేయలేదో భగవంతుడికి తెలియాలి. కానీ ఆ చుట్టుపక్కలకు ఎలాంటి అలికిడి వినిపించలేదు. ఆమె వచ్చినట్టు ప్రకాశం తను కూడా ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకుని వంటింటి వైపు వచ్చాడు. కళ్యాణి వంట పని అంతా అయిపోయినట్టుంది. వంటింటి కిటికీ రెక్క కానుకొని నిలబడి ఉంది. నువ్వు ఇంకా తయారు కాలేదే? కోపంగా అడిగాడు ప్రకాశం. కళ్యాణి ఉడిక్కిపడి దానిలా చూసింది. మాతో కలిసి రావడం నీకు ఇష్టం లేదా? లేక ప్రత్యేకంగా నీకు చెప్పలేదని నా మీద అలిగావా? అతని ధోరణి ఏమిటో అర్థం కాక
కళ్ళెత్తి చూసింది కళ్యాణి. ఆ కళ్ళలో ఏదో అలసట, దిగులు చూసేసరికి ప్రకాశం కావాలని తెచ్చిపెట్టుకుని కఠినత్వం కరిగిపోయింది. 5 నిమిషాల్లో తయారైరా, టైం అయిపోతుంది. గిరుక్కుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అతను ఆదేశించినట్టుగానే కళ్యాణి 5 నిమిషాల్లో రెడీ అయ్యి బయటకొచ్చేసింది. అలంకరణ అంటూ ఏం లేదు. ముఖం కడుక్కుంది, జడేసుకుని ఇస్త్రీది వాయిల్ చీర కట్టుకుని బయటకు వచ్చింది. తలంట పోసుకుని ఉండడం వల్ల జుట్టు వదులుగా చెంపల మీదకి జారి ఉంది. ఆ ముఖానికి పక్కపాపిడి వింత అందాన్ని తెచ్చింది. ఇల్లు తాళం వేసి భార్యతో పిల్లలతో మొదటిసారిగా ఎక్కడికో బయలుదేరి వెళ్తున్న ప్రకాశాన్ని ఆ వీధిలో అందరూ చిత్రంగా సోజ్యంగా చూడసాగారు. కాపురానికి వచ్చి ఇన్ని రోజులైనా ఆ వాడలో చాలామందికి కళ్యాణి ఎలా ఉంటుందో తెలియదు. ఆమె ఏనాడు బయటికి రానే రాదు. ఒకవేళ తప్పనిసరిగా ఏ పని మీదైనా వచ్చినా ఎవరైనా చూస్తున్నారని తెలిస్తే మెరుపులో చటుక్కుని ఇంట్లోకి పారిపోతుంది. వీధిలో నిలబడి ఉన్నవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి సైగలు చేసి చప్పుని రమ్మని పిలిచి కళ్యాణిని ప్రకాశంని చూపించారు. పిల్లకేం బంగారంలా ఉంది అనుకున్నారు కొంతమంది. పాపం మోగది కాబట్టి అతని జీవితంతో అలా కలిసిపోయిందేమో అన్నారు మరికొంతమంది. సినిమాలో కూర్చున్నప్పుడు అందరూ సినిమా చూస్తుంటే కుర్చీలో వెనక్కి వాళ్ళు కూర్చున్న ప్రకాశం కళ్యాణినే దీక్షగా చూడసాగాడు. ఆమె సర్వం మర్చిపోయి సినిమా చూడడంలో నిమగ్నురాలైపోయింది. ఒంటి నిండా పమిటి కప్పుకొని బుద్ధిమంతురాల్లాగా నిదానస్తురాల్లాగా కూర్చునుంది. కళ్యాణి నోటికి మాట్లాడే శక్తి లేకపోయినా కళ్ళలో అన్ని భావాలు స్పష్టంగా కనబరచగల వింత శక్తి ఉంది. ఇప్పుడు ఎంతో నిదానంగా ఎంతో సౌమ్యంగా ఉన్న ఈ కళ్యాణి అవసరం వస్తే ఆడపిల్లలా చూడగలదు. కళ్ళతో నిప్పులు కురిపించి ఎదుటివారి ఆలోచన శక్తిని మార్చి భస్మం చేయగలదు. ఇంత క్రితం వంట ఇంట్లో దిగాలుగా నిలబడి ఉన్న కళ్యాణికి పోలికే లేదు. తన ఆలోచన లేకుండా మూర్ఖంగా ఇంట్లో వదిలేసి వచ్చినట్లయితే ఏ మూలనో తల వంచుకుని కూర్చుని ఏడుస్తూ ఉండేదేమో. ప్రకాశం దీర్ఘంగా శ్వాస తీసుకుని విడిచాడు. కళ్యాణికి తన నుంచి అనురాగం లభించకపోవచ్చు, కానీ మామూలు ఆదరాభిమానాలకు లోటు జరగకూడదు. తన హృదయం నిండా సీతమూర్తినే ప్రతిష్ఠించుకున్న మాట నిజమే. తాళి కట్టినందుకు ప్రతిఫలంగా భర్తగా నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని నిర్వర్తించి తీరాలి. తనను పెళ్ళాడడం అనేది మూగతనాన్ని మించిన మరో మహాదురదృష్టం అని కళ్యాణి ఏనాడు అనుకుంటున్నాడు ప్రకాశం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరోసారి చెప్పానని అనుకోవద్దు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.